హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దమ్కి స్టార్ రాజ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే మేము ప్రతి శ్రావణంలో మల్లన్న బోనం అయితే తీస్తామన్నమాట. సో ప్రొద్దున్నే తల స్నానం చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినామంటే మా మల్లన్న గుడి ఉన్నది అక్కడనే. మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే సపరేట్ రూమ్ ఉంటుంది మల్లన్న దేవునికి. సో అక్కడికి పోయి మేమైతే ఆ గుడిని, అక్కడున్న వాతావరణం మొత్తం నీట్గా చేసేసి కొత్తగా అయితే ఆ గుడిని అలంకరించినాం అన్నమాట. ఇక మా దివ్య మా అమ్మ వాళ్ళు బోనం రెడీ చేసి ఆ బోనంకి బంతిపూలు చుట్టిరు. ఇక మా నాన్న అయితే మా మల్లన్న విగ్రహంని మంచి గడిగి శుభ్రంగా గడిగి పసుపుతో మంచి అలంకరించిండు అనమాట. నేను చూడుర్రి ఒకసారి ఈ గుడిని మంచి బంతిపూలతోని మామిడాకులతోని మంచి ఆ ముగ్గులు డెకరేషన్ ఎలా చేస్తారో చాలా బాగా చేసాగా పొర జఫా అంటారా. సో మొత్తానికి మా మల్లన్న గుడిని బంతిపూలతో మామిడాకులతో మంచిగా అలంకరించిన తర్వాత ఆ గుడి లోపల ఇక మల్లన్న దేవుని ఫోటో విగ్రహాన్ని అయితే పెట్టిన. ఇక ఒకసారి మా గుడిని అయితే చూడు నేను ఎంత మంచిగా అలంకరించున్నో. చూసిరు కదా ఎంత మంచిగా అలంకరించినో. సో అలంకరించిన తర్వాత మా వాళ్ళు అయితే అండిన బోనాల్ని ఇక మా గుడికాడికి తీసుకొచ్చి పెట్టారు. సో మా గుడి దగ్గర వెంటిలేటర్స్ నుంచి సూర్యకిరణాలు వచ్చి ఈ దీపాల మీద పడేసరికి చూడుర్రి ఆ కాంతి వెలుగు ఎంత అద్భుతంగా ఉందో. ఇక మా వాళ్ళు ఆ ఇస్తరాకులలో అయితే నైవేద్యాలు పెట్టారు. నైవేద్యాలు పెట్టిన తర్వాత మంచిగా మొక్కి అందరం కొబ్బరికాయలు అయితే కొట్టినాం. ఎందుకంటే ఇక టైం అవుతుంది, ఒక్కపోతే తినాలి కదా. ఆకలి మాత్రం ఘోరంగా అవుతుంది. ఇక ఆయన కాడికి మంచిగా మొక్కి, ఎందుకంటే మళ్ళీ దేవుడు అంటే మనకు బాగా ఇష్టం కాబట్టి మంచిగా మొక్కినాం. మంచిగా కొబ్బరికాయలు అందరం కొట్టినాం. ఇక మా పెద్దోడు చూడు రెట్ట కొడుతుండు, అది వలకున్నా కానీ కొట్టేది కొడుతుంది. సో మొత్తానికి అయితే కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయలని మంచిగా తీసి పలారం అయితే పంచినాం అన్నమాట. తిరుపతి పలారం సో కొట్టిన కొబ్బరికాయలను అయితే ఇక పలారం చేసి అందరికీ ఇక బయటకు వచ్చి పంచడం అయితే జరిగింది. పంచిన తర్వాత ఇక ఇంట్లోకి పోయి మంచిగా ఒక్కపోద్ద అయితే తీర్చాం. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరి.